హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట. తార్ రోడ్కి మంచి ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ఇది తార్ రోడ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ గేట్స్ అనమాట. ఇవి ఇక్కడ నుంచి లోపలికి ఒక దారి అయితే పోసుకున్నారండి. ఒక షెడ్ ఉంటుంది, అక్కడ వరకు ఈ దారి అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక ఈ బిట్టి విషయానికి వస్తే దీంట్లో పామాయిల్ ప్లస్ మామిడి తోట కలిసి ఉంటుందండి. ఇది మొత్తం కలిసి ఒకటే బిట్టుగా ఉంటుందన్నమాట. ఈ బిట్టు మొత్తం వచ్చేసరికి 32 ఎకరాల ల్యాండ్ అండి. ఇది 32 ఎకరాలు పామాయిల్ ప్లస్ మామిడి కలిసి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది. ఈ బిట్టికి సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఇది పామాయిల్ వచ్చేసరికి 12 ఎకరాలు పామాయిల్ ఉంటుందండి. అది కూడా ఒక 1 ఇయర్ అబోవ్ ప్లాంటేషన్ అనమాట. ఒక 2 ఇయర్స్ దగ్గరగా 1.5 ఇయర్ అట్లా రేంజ్లో ప్లాంటేషన్ ఉంటుంది. ఇది ప్రజెంట్ దీంట్లో వర్కర్స్ ఉండడానికి వేసినటువంటి షెడ్ అనమాట. ఈ పక్కన పిల్లర్స్ పోసింది. వీళ్ళు ఇక్కడైతే ఒక ఇల్లు కడుతున్నారండి. అది కొనుక్కున్న కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటిది ఒక 2 అంగుళాల బోర్ అనమాట. ఇది దీని నుంచి 2.5 ఇంచ్ అనమాట. ఇది 2.5 ఇంచ్ వాటర్ అయితే వస్తుందండి. ఇది కాకుండా దీంట్లో ఎడిషనల్ ఇంకా 6 బోర్లు అయితే ఉన్నాయి. అందులో ఇదొక బోరు. దీని నుంచి కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి. మొత్తం 7 బోర్లు అండి. 7 సర్వీసులు అయితే ఉన్నాయి. టోటల్ ల్యాండ్ వచ్చేసరికి 32 ఎకరాలు. ఇది మరొక బోర్ అనమాట. ఈ 7 బోర్లో ఒక బోర్ అయితే 3 ఇంచుల వాటర్ వస్తుంది, ఒక బోర్ 2.5 ఇంచులు వస్తుంది. మిగతా మొత్తం 5 బోర్లు కూడాను 2 ఇంచుల వాటర్ అయితే వస్తాయండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ ఖమ్మంపాడు అండి. హైవే నుంచి సుమారుగా లోపలికి ఒక 1.5 km అయితే లోపలికి మనం సింగిల్ రోడ్ ఫేసింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సింగిల్ రోడ్ ఫేసింగ్కే ఈ బిట్ అయితే ఉంటుంది. బిట్ అయితే చాలా బాగుందండి. ఇది ఇందాక చెప్పినటువంటి 3 అంగుళాల బోర్ అండి. చాలా హెవీగా వస్తుంది అన్నమాట. ఈ వాటర్ అయితే మొత్తం 7 బోర్లు అయితే ఉన్నాయి. దీంట్లో కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. చూస్తున్నారు కదా, సాయిల్ అయితే సూపర్గా ఉంది. మీరు ఏ పంట వేసుకున్నా కూడా అద్భుతంగా వస్తుంది. దీంట్లో 12 ఎకరాలు పామాయిల్ పోను, మిగతాది మొత్తం మామిడి తోట అండి. కొంత లేత మొక్కలు ఉన్నాయి, కొంత ముదురు మొక్కలు ఉన్నాయి. వాటిలో కూడాను బిట్ అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్గా పైప్ లైన్ అయితే ఉంటుంది. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్, పామాయిల్ వరకు మొత్తం డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది. రోడ్ ఎంట్రన్స్లోనే పామాయిల్ అయితే వేసారండి. లోపల మొత్తం మామిడి తోట అయితే ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి తిరువూరు నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇటు విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 60 కిలోమీటర్స్ వరకు అయితే ఉండవచ్చండి. మనకు నూజివీడు నుంచి కూడాను చాలా దగ్గరగా ఉంటుందండి. నూజివీడు నుంచి జస్ట్ మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. విసనపేట నుంచి అయితే మరీ దగ్గరగా ఉంటుంది, 20 కిలోమీటర్స్. మీరు ఏ రకంగా చూసుకున్నా అన్ని సిటీస్ నియర్ బై ఉన్నాయండి. అన్నిటికీ సెంటర్ పాయింట్లో ఉంటుంది. బిట్ అయితే చాలా బాగుంది. డాక్యుమెంట్ వైజ్ కూడా క్లియర్గా ఉందండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 30 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఈ బిట్టికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఇటు ఊరైతే ఉంటుందండి. ఒక పక్క ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఊరైతే ఉంటుంది. అది రెవెన్యూ విలేజ్ అనమాట. అన్ని రకాల కమ్యూనిటీస్ అయితే ఆ ఊళ్ళో ఉన్నాయి. పెద్ద ఊరు, రెవెన్యూ విలేజ్ కాబట్టి. తార్ రోడ్ నుంచి వస్తే సుమారుగా 1.5 km అయితే హైవే నుంచి రావాల్సి ఉంటుందండి. పక్కనే ఒక మట్ రోడ్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అనమాట. అది హైవే పక్కన ఉన్నటువంటి బొంక అనమాట. అది హైవేకి చాలా దగ్గరగా 30 లక్షల్లో బిట్టనే ఈజీగా కొనుక్కోవచ్చు. తార్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ గేట్లు అనమాట. ఇవి కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు.